పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పర్ఫార్మెన్స్ సరిపోయిందా? అనుకున్న స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కూడా అందాయా అన్న విషయాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ సార్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో కంటే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన స్థానాలు వచ్చాయంటున్నారు. ఈ పర్ఫార్మెన్స్తో పార్టీ అనేది కూడా హ్యాపీగా ఉందా? ఏం చెప్తారు? పర్ఫార్మెన్స్ హ్యాపీగా ఉందన్న దానికంటే ఎక్కువ వీఆర్ బెటర్. దీంతో హ్యాపీగా ఉందంటే మేము అంత ఆత్మసంతృప్తి చెందినట్టు. ఎందుకంటే గతంలో 200 కంటే ఎక్కువ లేవు. ఈరోజు ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది. నేను గ్రామాల్లో చూశాను కదా, ఫైటింగ్ స్పిరిట్ ఉంది. నిలబడాలి. అది కూడా ఇంకోటి మీకు తెలవాలి, ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది పార్టీ రహితంగా జరుగుతాయి. దీంట్లో ఫస్ట్ క్రైటీరియా క్యాష్, సెకండ్ క్యాస్ట్, తర్వాత క్యాండిడేట్, ఫోర్త్ క్యాడరు, ఫిఫ్త్ క్యారెక్టర్. మీ అందరికీ తెలుసు, బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కొద్దిగా బీదోళ్ళు. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిచ్చింది, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చాలామంది బిలియనీర్లను మిలియనీర్లను చేసింది. కానీ సిద్ధాంతం నమ్ముకున్న బీజేపీ క్యాడరు క్యాష్ లేదు. అయినప్పటికీ మంచి పోటీ ఇచ్చారు, స్ఫూర్తి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి పార్లమెంట్ తీసుకుంటే గతంలో అరౌండ్ 960 సర్పంచుల్లో 6 మాత్రమే ఉన్నారు, ఓన్లీ 6. ఈరోజు 30 దాటారు. దాదాపు 100 మంది ఉప సర్పంచులు, ఇంకా లెక్కలు రావాలి. మా యొక్క ఓన్లీ 2 నియోజకవర్గాలకు వచ్చిన లెక్కల ప్రకారమే 200 మంది వార్డు మెంబర్లు అయ్యారు. 7 నియోజకవర్గాలకు వస్తే నేను అనుకోవడం కనీసం యావరేజ్గా 600 to 700 వార్డు మెంబర్లు ఓన్లీ భువనగిరి పార్లమెంట్లో. అంటే దీన్ని బట్టి స్పష్టంగా నిలిచింది. చాలా జనరల్ సీట్లలో ఎస్సీ క్యాండిడేట్లు గెలిచారు, బీసీలు గెలిచారు. స్పెషల్లీ మా ఆలేరు భువనగిరిలో మా బీజేపీలో గెలిచిన 6 క్యాండిడేట్లో 2 జనరల్లో ఎస్సీ గెలిచారు, 2 జనరల్లో బీసీలు గెలిచారు. అంటే ఇది బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకులు అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. అంతో ఇంతో స్థానికంగా ప్రజలు మాత్రం బీజేపీకి బ్రహ్మరథం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మేము అందుకోవాలి. మరి మీరేమో గతంలో చూసాం, ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు సగం బీజేపీ గెలిచింది, రాష్ట్రంలో సగం స్టేటు బీజేపీ నేతలే ఉన్నారన్నారు. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీ గెలిచింది. కానీ 1000 కూడా దాటకపోవడం అనేది కూడా పార్టీ అప్పట్లో గాల్లో కలిసి వచ్చి గెలిచింది అనుకోవచ్చు. ఎందుకంటే లోకల్లోనే బలంగా ఉంటే దానికి సంబంధించి కూడా పార్టీ బలంగా పటిష్టంగా ఉంటుంది. ఇంకోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ అందుకోలేకపోయిందా అనేది కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? లేదు, ఎప్పుడైనా కూడా మీకు మొదలై చెప్పాను, స్థానిక సంస్థల కొలమానం అనేది ఫస్ట్ క్యాష్. అందుకొరకు స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు సపరేట్ ఎజెండాతో నడుస్తాయి. అంటే స్థానిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొంతన లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు వారు 95% లోకల్ బాడీస్ గెలిచారు, 95%. తర్వాత మరి ఎన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గెలిచారు? ఓన్లీ 11. మరి గత 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్కు 80% లోకల్ బాడీస్ రిప్రజెంటేషన్, జడ్పీ చైర్మన్లు అయితే 100%, మున్సిపాలిటీలు 100%. మరి ఎందుకు ఓడిపోయారు? మరి అప్పుడు బీజేపీకి ఈవెన్ పార్లమెంట్లో కూడా బీజేపీ స్థానిక నాయకత్వం లేదు. సర్పంచ్ లేరు, ఎంపీపీ లేరు, ఎంపీటీసీ లేరు, కౌన్సిలర్ లేరు. అయినా మరి 8 గెలిచాం కదా. అంటే ఎజెండా డిఫరెంట్ ఉంటుంది. అందుకొరకు ప్రజలు బీజేపీకి ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాళ్ళ అంచనాలకు మేము అందుకోవాలి, అదే బాకీ ఉంది. ఇంకొక వైపు ఇందాక చెప్పారు మీరు, మీ దగ్గరనే జనరల్ స్థానాల్లో ఎస్సీలు గెలిచిండ్రు, బీసీలు గెలిచిండ్రని. బీసీలకు సంబంధించి రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేది కూడా బీసీ చాలా పీక్లో ఉంది. కానీ 50% బీసీలే గెలిచారు. దాదాపుగా 53% వరకు కూడా ఈ గెలిచిన కొత్త సర్పంచులు బీసీలే ఉన్నారు. జనరల్ స్థానాలు కానివ్వండి, బీసీలకు కేటాయించారు. కానీ వాళ్ళే గెలిచారనే దాన్ని మీరు నమ్ముతారా? దానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు నిజంగా బీసీలో రాజకీయ చైతన్యం వచ్చిందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ బీసీలో చాలా మార్పు వచ్చింది ఈరోజు. ఎందుకంటే సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ మీలాంటి వాళ్ళ చదువు వల్ల ఇదివరకు ఏంటంటే మెయిన్ టీవీలు, ఛానళ్ళు అది మీద ఒక్కేది. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చాక బీసీ వాదము కానీ, ప్రత్యేకించి ఏదైతే రేవంత్ రెడ్డి బీసీలకు వెన్నుపోటు పొడిచాడో, ద్రోహిగా మారాడో, ద్రోహం చేశాడో, ఆ కసి అనేది బీసీలలో
బాగా పెరిగింది ఆ కసి. దాంతో ఏంటంటే గ్రామాల్లో ఇదివరకు నిలబడనోళ్ళు కూడా, నిలబడాలంటే భయపడేటోళ్ళు కూడా ఈరోజు నిలబడ్డారు, గెలిచారు. అవతల వ్యక్తులు 1000 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా గెలిచారు. అంటే ఆ చైతన్యం పెరిగింది. నేను అనుకోవటం, ఎందుకంటే బీజేపీ అనేది బీసీ అంటేనే బీజేపీకి ప్రధాన వెన్నుముక్కే బీసీలు. అన్ని ఇతర ఓటు బ్యాంకుల కంటే బీసీ ఓటు బ్యాంకే హిందుత్వాన్ని కానీ బీజేపీకి ఉంటుంది. ఇది బీజేపీ కూడా కలిసి వస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ కూడా ఇంకా గతంలాగా బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తే పనికొస్తుంది. ఇది వచ్చే అసెంబ్లీలో కూడా ప్రతిబింబిస్తుంది. నా కాదు, రానున్న కొద్ది రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుంది. దానికి సంబంధించి గుర్తుల మీద జరుగుతాయి. ఈ ప్రభావం అంటే ఇక్కడ పార్టీ ప్రభావం బీజేపీకి సంబంధించి గుర్తులు లేకపోయినప్పటికీ భారీగా గెలిచారు. ఈ ప్రభావం అక్కడ పడనుందా? ఏం చెప్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి? స్థానిక ఎన్నికల్లో నేను చెప్పేది ఏంటంటే, ఓటర్ల పార్టీలకు అతీతంగా మీరు పోటీలో ఉండండి, కొట్లాటకి దిగకండి. పైన ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. అవి నేను చెప్పే స్థానిక నాయకులకు ఏదో ఉద్వేగభరితమైనటువంటి కొట్లాటలు పోకండి, నిలబడండి, ఎవరో ఒకళ్ళు గెలవండి. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే అందరితో కలిసిమెలిసి ఉంటారు. అదొకటే నా సలహా. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా రేవంత్ రెడ్డి స్థానికంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చినా ఇయ్యకున్నా రేపు ఏదో ఒక రోజు వస్తుంది, రేవంత్ రెడ్డి తనకు రిజర్వేషన్ అడుక్కునే రోజు కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఒకవైపు లోకల్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంకా సంతృప్తి చెందినప్పటికీ ఇంకా చాలా అందిపుచ్చుకోవాల్సి ఉండే వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి రిజర్వేషన్లో తనకు వచ్చింటే బాగుండనే స్థితికి రావడం కాకుండా తన భువనగిరి పార్లమెంటుకు సంబంధించి చాలా చోట్ల జనరల్ సీట్లలో కూడా ఎస్సీ బీసీలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీసీలో రాజకీయ చైతన్యం వచ్చింది. ఇది వచ్చేటువంటి ఎన్నికలన్నిటి మీద, అంటే వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది పునర్వృత్తం కానుంది. కాబట్టి అనవసరంగా లీడర్ల గురించి కొట్లాడొద్దు, జస్ట్ పైన వాళ్ళందరూ బాగుంటారు కాబట్టి కింది స్థాయి నేతలు కూడా అనవసరంగా ఆవేశాలకు పోవద్దని మాజీ ఎంపీ అలాగే డాక్టర్ బూరనరసింహ గౌడ్ సార్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.